పద్ధతులను పాటిస్తూ ఆరోగ్యాన్ని పొందండి. ఆహారం విషయంలో స్వచ్ఛమైనటువంటి ఆహారం మాత్రమే తీసుకోండి. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ప్రాసెస్డ్ ఫుడ్స్, అలాగే ఫ్యాక్టరీల నుంచి వచ్చినటువంటి ఫుడ్స్, వీటిని అవాయిడ్ చేయండి పూర్తిగా. అలాగే వీలైనంత వరకు కూడా రసాయనాలతో పండించినటువంటి ఆహారాలను కూడా అవాయిడ్ చేయండి. రసాయనాలతో చేసినటువంటి ఏ కెమికల్స్తో చేసినటువంటి ప్రాసెస్డ్ ఫుడ్స్ అయినా పూర్తిగా త్యజించాలి. దానివల్ల చాలా నష్టం కలుగుతుంది ఆరోగ్యానికి. సో ఆరోగ్యానికి ఎప్పుడు కూడా మనం డ్యామేజ్ చేసుకోకూడదు. సో కాబట్టి వీలైనంత వరకు స్వచ్ఛమైనటువంటి తాజా ఆరోగ్యమైనటువంటి న్యూట్రిషియస్ న్యాచురల్ వెజిటేరియన్ ఫుడ్, శాకాహారాన్ని ఆరోగ్యకరంగా తినండి, సమయానికి తినండి. ముఖ్యంగా దీంట్లో పాటించాల్సిన ముఖ్య నియమాలు ఏంటంటే ఆహారం విషయంలో 7 తర్వాత దీనికి తాళం వేయాలండి. ఈ తాళం వేయకపోతే కనుక వ్యాధులు, అన్ని రకాల వ్యాధులు వస్తాయి. కాబట్టి ఎంత లేట్ షిఫ్ట్లు పని చేసినా ఏం చేసినా సాయంత్రం పూట తేలిక ఆహారం తీసుకోవాలి. లాస్ట్ మీల్ ఆఫ్ ది డే, డిన్నర్ అంటే లాస్ట్ మీల్ ఆఫ్ ది డే అంటారు. చివరి అంటే ఈ డే ఎండ్ అయ్యేసరికి మనకి ఫుడ్ కంప్లీట్ అయిపోవాలి తప్ప రాత్రి భోజనం అనేటువంటిది చేయొద్దండి. కేవలం ఈవినింగ్ అయ్యేసరికి, సూర్యాస్తమయం అయ్యేసరికి అయిపోవాలి. ఎందుకంటే అప్పటికి మనకి షట్ డౌన్ అయిపోతుంది. 9 o'clockకి మనకి లివర్ ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది. 9 o'clock కల్లా ఫుడ్ అరిగిపోతే కనుక మనకి ఆరోగ్యం చక్కగా ఉంటుంది. డయాబెటిక్ కానీ లేదంటే లివర్ ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నిటి నుంచి మనం దూరంగా ఉండొచ్చు. ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది. సో కాబట్టి ఈ నియమం తప్పకుండా పాటించాలి. ఎలాంటి ఆహార పదార్థాలు రాత్రిపూట తీసుకోకూడదు కూడా చెప్పండి సార్. సో అలాగే రాత్రిపూట అరగని వస్తువులు, పులుపు వస్తువులు ఇలాంటివి ఎట్టి పరిస్థితుల్లో ఉంటుంది. అందుకు ముఖ్యంగా పెరుగు రాత్రి తినకూడదు. అది విషం కింద సమానం. దానివల్ల అనేక వ్యాధులు వస్తాయి. సో కాబట్టి పెరుగుని పూర్తిగా త్యజించడం రాత్రిపూట. ఇంకా సార్ ఇంకేమైనా తినకూడదు. అలాగే రాత్రి తినకూడనటువంటి ఏంటంటే సిట్రస్ ఫ్రూట్స్ కానీ, పులుపు పదార్థాలు కానీ, చింతపండు కానీ ఇలాంటివి ఇమ్యూనిటీని చాలా దెబ్బతీస్తాయి అన్నమాట. అంతేకాకుండా అలా తినడం వల్ల మీకు నిద్ర లేమితనము, ఇన్సోమ్నియా ఇలాంటి కొంచెం సమస్యలు ఏర్పడతాయి. బ్లడ్ సర్క్యులేషన్ డౌన్ అవ్వడానికి ముఖ్య కారణం ఏంటంటే చాలామంది రాత్రి బరువైన ఆహారం తినడము, అరగని పదార్థాలు, కొవ్వు పదార్థాలు ఎక్కువ తినడం, ఆయిలీ ఫుడ్స్ కానీ, అలాగే పెరుగు, బరువైనటువంటి ఆహారాలు అరగడం చాలా కష్టం. బ్లడ్ సర్క్యులేషన్ స్లో డౌన్ అవుతుంది. హోల్ నైట్ బ్లడ్ సర్క్యులేషన్ స్లో డౌన్ వల్ల శక్తి తగ్గుతుంది, నరాల వ్యాధులు వస్తాయి, అలాగే బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది, సో కీళ్ళ నొప్పులు స్టార్ట్ అవుతాయి. చాలామంది ఈ రోజుల్లో ఫేస్ చేస్తున్నట్టు సమస్యలన్నిటికీ మూల కారణం ఏంటంటే లేట్ నైట్ మీల్, రాత్రి భోజనం లేట్గా చేయడం. సో కాబట్టి తప్పకుండా తొందరగా భోజనం చేయడం ఒక అలవాటుగా చేసుకోండి. మీరు ఆఫీస్ నుంచి లేట్గా వస్తున్నప్పుడు కూడా సాయంత్రం వీలైనంత వరకు రోజుకు ఒక రకమైనటువంటి పండ్లు ఆహారంగా తీసుకోవచ్చు. చక్కగా మంచి న్యూట్రిషన్ ఉంటుంది, ఇమ్యూనిటీకి మంచిది, తేలిగ్గా అరిగిపోతుంది, మనకి డిపెండెన్సీ ఉండదు. మీరు ఆఫీసులో ఉన్నా కానీ ఈ యొక్క డిన్నర్ని ఈజీగా తీసుకోవచ్చు అన్నమాట. ఫ్రూట్ డిన్నర్ చాలా ఈజీ. ముఖ్యంగా కాలేజ్ జాబ్స్ చేసే వాళ్ళకి తేలికపాటి ఆహారం చాలా ముఖ్యం అన్నమాట. బరువు పెరిగిపోకుండా ఆరోగ్యంగా ఉండడం, అలాగే తేలిగ్గా ఉండడం వల్ల పొద్దున్న తెల్లవారుజామున లేవగలుగుతాం. తెల్లవారుజామున లేవడం అనేటువంటి కూడా చాలా ముఖ్యమైన నియమం. కాబట్టి ఎర్లీ మార్నింగ్ లేవాలి అంటే ఎర్లీ డిన్నర్ చేయాల్సిందే. ఎర్లీ డిన్నర్, ఎర్లీ టు బెడ్, ఎర్లీ టు రైస్. సో కాబట్టి ఇవి తప్పకుండా ఈ నియమాలను పాటించి ఆరోగ్య దినచర్యని, ముఖ్యంగా ఆరోగ్య దినచర్యలో ఈ ముఖ్యమైన పాయింట్లని, దాంతోపాటు ఆహార నియమాల్లో సమయానికి మార్నింగ్ సూర్యోదయం తర్వాత ఒక 3 hours లోపల మనకు బ్రేక్ఫాస్ట్ చేసినట్టయితే కనుక అప్పుడు చాలా పవర్ఫుల్ డైజెస్టివ్ సిస్టమ్, చాలా ఈ యొక్క జీర్ణశక్తి చాలా ఎక్కువ ఉంటుంది.
సో అందుకని మంచి ప్రోటీన్ ఆహారం, శక్తివంతమైన ఆహారం అప్పుడు తీసుకున్నట్టయితే కనుక గింజలు, మొలకలు, నట్స్ ఇలాంటివన్నీ కూడా మార్నింగ్ పూట తీసుకోవడం చాలా ఉత్తమం. అలాగే మధ్యాహ్నం చూసినట్టయితే మధ్యాహ్నం చాలా మీకు కావాలంటే ఒక మీల్ మధ్యాహ్నం పూట ఇలా ఒక భోజనం వండిన ఆహారాన్ని పెట్టుకోవచ్చు. ఒక పూట వండిన ఆహారం తిన్నట్టయితే కనుక మిగిలిన పూట్ల సరైనటువంటి స్వచ్ఛమైన ఆహారం తీసుకోవడం వల్ల న్యూట్రిషన్ బాగా పెరుగుతుంది అన్నమాట. సో మనం ఏంటంటే ఎక్కువ మంది 3 పూటలు వండిన ఆహారమే తింటూ ఉంటారు. దాంతోపాటు మధ్య మధ్యలో స్నాకింగ్ చేస్తూ ఉంటారు. అలా ఎప్పుడూ తినేది పెట్టుకోకూడదు, ఎప్పుడు తింటూ ఉంటాం. ఏ ఆహారం తిన్నప్పుడు కూడా మినిమం 4 నుంచి 5 గంటల గ్యాప్ తప్పకుండా ఇవ్వాలి. మధ్యలో ఇంక వేరే ఏది వెళ్ళకుండా కేవలం నీళ్లు తాగుతూ ఉంటాం. అది కూడా ఇప్పుడు గోరువెచ్చని నీళ్లు మెయింటైన్ చేయండి. ప్రతి గంటకి ఒక గ్లాస్ అయినా మినిమం తాగాలి. అరగంటకైనా తాగినా. అయితే తినేటప్పుడు తాగకుండా ఉండడం. గ్యాస్ట్రిక్ ట్రబుల్ వల్ల కూడా చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. కాబట్టి గ్యాస్ట్రిక్ రాకుండా ఉండాలంటే కనుక ఆహారాన్ని మనం టైం టు టైం తినడం. రోజు ఈవేళ ఏ టైం అయితే పెట్టుకున్నాం 8 o'clock బ్రేక్ఫాస్ట్, 12:30, 1 లోపల లంచ్, అలాగే సాయంత్రం 6-6:30 కల్లా డిన్నర్ కంప్లీట్ చేసుకున్నట్టయితే అదే టైమింగ్స్ రోజు ఫాలో అవుతున్నట్టే గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఏ విధంగానూ రానే రాదు. ఉన్నప్పుడు కూడా తగ్గించేసుకోవచ్చు. సో కాబట్టి టైమింగ్స్ తప్పకుండా ఫాలో అవ్వండి. డిసిప్లిన్ అనమాట. దీన్నే దినచర్య అంటారు. దినచర్య వల్ల అనేక రకాలైనటువంటి సమస్యలను పూర్తిగా తగ్గించుకోవచ్చు. బీపీ, డయాబెటిక్, దాంతోపాటు ముఖ్యంగా ఇప్పుడు చెప్పుకున్నటువంటి గ్యాస్ట్రిక్ ట్రబుల్, కాన్స్టిపేషన్ ప్రాబ్లం, మలబద్ధకం, ఇలాంటి సమస్యలన్నీ పోతాయి. ఇన్సోమియా, నిద్ర పట్టకపోవడం, తర్వాత కీళ్ళ నొప్పులు, నడుము నొప్పులు, ఒబెసిటీ, అన్ని రకాలైన ప్రాబ్లమ్స్ని ఈ దినచర్యతోటి చక్కగా లైన్లో పెట్టుకోవచ్చు. అంతేకాకుండా క్యాన్సర్ పేషెంట్లు, ముఖ్యంగా క్యాన్సర్ ఉన్నటువంటి వాళ్ళు దినచర్య తప్పకుండా పాటించాలి. అఫ్కోర్స్ ఏ వ్యాధికైనా దినచర్య ముఖ్యం. ట్రీట్మెంట్ చేసుకోవాలంటే మనం సరిగా ఆరోగ్యంగా సరి చేసుకోవాలన్నా, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నా దినచర్య చాలా ముఖ్యం అని చెప్పి ఆయుర్వేదం చెప్తుంది. అది ప్రూవెన్ సైన్స్, దాంట్లో డౌట్ ఏం లేదు. ఎందుకంటే దినచర్య ఫాలో కాకపోతే అది మనకొకటి ఇంకొకటి ఉండదండి. అందరికీ సూర్యోదయం సూర్యాస్తమయం ఎలా అవుతుందో నేచర్ నుంచే మన డైజెస్టివ్ సిస్టమ్ మీద, మన యొక్క రొటీన్ మీద ఆధారపడి ఉంటుంది. మనం ఎన్ని గంటలు పని చేస్తున్నామో, లేదంటే మన వర్క్ని బట్టో, వర్క్ షెడ్యూల్ బట్టో ఉండదు. ఈ షెడ్యూల్ అంతా, దినచర్య అంతా సర్కాడియన్ బయలాజికల్ క్లాక్ అంటారు. సూర్య గమనం నుంచి సూర్యోదయం సూర్యాస్తమయం టైమింగ్ని బట్టి సెట్ చేస్తారు. ఆ సూర్యుడి గమనాన్ని బట్టి మన బాడీలో పార్ట్లు పనిచేస్తూ ఉంటాయి. ఆ పార్టీలో ఏ పార్ట్లు ఎప్పుడు యాక్టివేట్ అయితే చూసే ఈ దినచర్య మంచి దినచర్య మనకి ఇవ్వడం జరిగింది. సో ఆ దినచర్యనే మనం పాటించినట్టయితే బాగుంటుంది. అది స్టాండర్డ్, హెల్దీ, ఆదర్శకరమైనటువంటి దినచర్య మనకి సర్కాడియన్ బయలాజికల్ ప్రకారం ఇచ్చింది. ఎర్లీ మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు చేయాల్సినటువంటి దినచర్య పాటించాల్సింది. సో అది మన ఏం సార్ నెక్స్ట్ పాయింట్ ఏంటి సార్? వెబ్సైట్లో ఉన్నది తీసుకున్నాను. చెప్పిన తర్వాత చెప్తాను. అది దినచర్య మీరు కావాలనుకుంటే పూర్తిగా దాని నుంచి వెబ్సైట్ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. yoga.manata.orgలో చక్కటి ఆదర్శ దినచర్య ఒక టైం టేబుల్ లాగా పెట్టడం జరిగింది. అది ప్రింట్ తీసుకుని మీరు గోడ మీద అంటించుకుని చక్కగా అది అందరు పిల్లలు పెద్దవాళ్ళు ఇంట్లో ఫాలో అయినట్టయితే ఇల్లంతా ఒకే స్కెడ్యూల్ నడుస్తుంది. అందరూ హ్యాపీగా హెల్తీగా ఉంటారు అన్నమాట. సరే, అయితే అందరూ ఈ ఆహార దినచర్య పాటించి ఆరోగ్యవంతులుగా ఉంటారని కోరుకుంటున్నామని ఇంకా నమస్కారం పెట్టాను. అది ఇక్కడితో ఈ ఎపిసోడ్ అయిపోతుంది. ఇప్పుడు 2 ఎపిసోడ్లు అయ్యాయి. ఒకటి ఎయిర్, ఒకటేమో ఆహార దినచర్య, 2 అయింది సార్. ఇప్పుడు సో ఈ పాయింట్ అందరూ ఈ ఆహార దినచర్య పాటిస్తూ ఆరోగ్యవంతులుగా ఉండాలని సంథింగ్ అలా చెప్పండి సార్. సో ముఖ్యంగా మీ అందరూ కూడా ఈ యొక్క ఆహార నియమాలని, ఆరోగ్య నియమాలని, దినచర్యని చక్కగా పాటిస్తూ మీ కుటుంబంలో అందరూ ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ నమస్కారం. కోరుకుంటూ మీ మానత శ్రీనివాస్ అంటారా సార్? అసలు అంటే బ్రాండింగ్ అవ్వట్లేదు సార్ మనకి మెయిన్. అంటే మన పేరు అనేది పేరు కానీ మానవత కానీ బ్రాండింగ్ అయితేనే, అంటే మొన్న ఆయన చెప్పడం
ఎవరు? వేణు కళ్యాణ్ గారు. మన బ్రాండింగ్ మనమే చేసుకోవాలి, వెంటనే గుర్తుపట్టేలా ఉంటుంది, వెంటనే గుర్తుపడతారు. ఎవరంటే వీక్ దాంట్లో మనం సరిగ్గా చేసుకోం, వెంటనే మనం గుర్తుపట్టేలా ఉండాలి, నెక్స్ట్ వాళ్ళు గుర్తు రావాలి. అలాగా మీరు ఎప్పుడు కూడా మీకోసం మధ్య మధ్యలో చెప్పుకుంటూ ఉండండి, నేను ఇది చేశాను అని చెప్పుకుంటూ ఉండాలి అని చెప్పడం పట్టుకున్నాయి. అది కూడా పాయింట్ అనిపించింది. ఇప్పుడు పర్లేదు సార్, ఓకే ఇప్పుడు పర్వాలేదండి, నార్మల్గా చెప్పాను, బాగా వచ్చింది సార్.